జూన్ 2వ తారీఖు అత్తే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా. మరి గంత పెద్ద కార్యాన్ని చిన్నగా చేస్తే ఎట్లుంటుంది? మస్తు పెద్దగా ధూమ్ధామ్గా చెయ్యాలి అని డిసైడ్ అయ్యారట రాష్ట్ర సర్కారోళ్ళు. అయితే గా కార్యానికి చీఫ్ గెస్ట్గా సోనియా మేడంను పిలుస్తారట. అగ్గో గీన్నే మొదలైంది అసలు పంచాది. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మీద పెద్ద రచ్చే అవుతున్నది. 10 ఏండ్ల తెలంగాణ కార్యానికి సోనియా మేడంను విలువాలే అని మొన్న క్యాబినెట్ మీటింగ్లే మాట్లాడుకున్నారు రాష్ట్ర సర్కారోళ్ళు. 1500 మంది ఉసురు తీసుకున్న గామనెట్ల వెళ్తారు? అయినా ఇది రాష్ట్ర కార్యమా పార్టీ కార్యమా అని గరమైతున్నారు ప్రతిపక్షాలు. రాష్ట్ర కార్యమైతే గామను విలువనే విలువద్దు, పార్టీ కార్యమైతే గాంధీ భవన్ కు విలుసుకొని సన్మానం చేసుకోండ్రి, మాకేం అవసరం లేదు అని గట్టిగానే గరమైండు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బె కిషన్ రెడ్డి సారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? గాంధీ భవన్ పిలుచుకోండి, 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్లో. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియమ్మను గీ కార్యానికి విలుస్తున్నాం అని చెప్పుకుంటున్నారు షెయ్యి పార్టీ లీడర్లు. అయితే పథకాలకు నిధుల్లేవు గాని గిసొంటి ఉత్సవాలకైతే నిధులున్నాయా? ఇప్పటికే కారు పాటోళ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని దిడుతున్న మీరు గింత పెద్ద కార్యానికి అప్పు చేసి పప్పుకూడు పెట్టుడు అవసరమా అని గరమైతున్నారు పువ్వు పార్టీ లీడర్లు. అయినా గప్పట్లనే కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలని జయ్యన చేసే మళ్ళగిప్పుడు మీరొచ్చి 10 ఏండ్ల ఉత్సవాలంటే ఏందన్నట్టు అని కూడా ప్రశ్నలెత్తున్నారు. మా చెల్లికి మళ్ళీ పెళ్ళి, అది ఏం సినిమానో అది, జరగాలి పెళ్ళి, మళ్ళీ పెళ్ళి ఉండే. ఇప్పుడు మననే ముఖ్యమంత్రి దశాబ్ది ఉత్సవాలు చేసిపోయారు, మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఏంట్రవై? గప్పుడు 9 ఏండ్లకే గైన దశాబ్ది ఉత్సవాలని చేసిండు. కానీ ఇప్పుడు అధికారికంగా 10 ఏండ్ల ఉత్సవాలు ఘనంగా మేం చేస్తామంటున్నారు షెయ్యి పార్టోళ్ళు. అయితే ఇన్నేండ్లు అధికారికంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేసిన కారు పార్టీ ఈ తాప ప్రతిపక్ష జాగలో కూసుండి సర్కారు కంటే గొప్పగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేద్దామని పెద్ద ఆలోచనలే చేస్తున్నదట. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని జనాల్లో ఎప్పటికీ ఉండాలి అని ఈ కార్యం కోసం బగ్గనే కట్టబడుతున్నారట కారు పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి గాని ఏ రాష్ట్రంలో కూడా సర్కారోళ్ళు ప్రతిపక్ష పోళ్ళు పోటీ పడి మరి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేసుడు ఏడలెవ్వు కావచ్చు. మరి అట్లుంటది తెలంగాణ లీడర్లతోటి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. ఎవరన్నా పిలిచి పెళ్లి చేస్తా అంటే వద్దంటారా? అబ్బా చెయ్యురి అని శంగర ఎగురుతారు సాంబురంతో. అట్లనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే నాకు అద్దు అని అంటారా? అనరు. అట్లనే అడగక మునిపే మంత్రి పదవి ఇస్తా అని అంటే కూడా నో అని ఎవ్వరు అననే అనరు, కావాలనే అంటారు. కానీ ఈ తాప ఏపీలో కూటమి సర్కార్ అత్తే బాబు సారోల గారాల పుత్రుడు లోకేష్ అన్న మంత్రి పదవి వద్దంటున్నాడట. బాబు సార్ కూడా లోకేష్ అన్నకు నో మంత్రి పదవి అని అంటున్నాడట. మరి గట్ల ఎందుకో తెలవాలంటే గీ ముచ్చట అరుచుకోవాలి నడువురి. పోయిన తాప ఎమ్మెల్యేగా ఓడిపోయినా గానీ మంత్రి పదవి వచ్చింది లోకేష్ అన్నకు. పోయిన తాప తక్కువ ఓట్ల తేడాతోటే ఓడిపోయిండు లోకేష్ అన్న గాని గీ తాపనైతే ఖచ్చితంగా గెలుతాడనే అంటున్నారు సైకిల్ తమ్ముళ్ళు. అబ్బ సాయిరాం, గీ తాప లోకేష్ అన్న అసెంబ్లీలో అడుగు పెడితే అదే ఆపి అని అనుకుంటున్నారట మనసుల. ఇక పోయిన తాప ఎమ్మెల్యేగా గెలవకున్నా కూడా దొడ్డిదారిన మంత్రిని చేసిండు కొడుకును అని బాబు సార్ మీద ఫైర్ అయినోళ్ళ నోర్లన్నీ మూతపడతాయి. గీ తాప ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతాడు అని మస్తుగానే ఆశలు పెట్టుకున్న సైకిల్ కార్యకర్తల ఆశలు అడియాశలు కాబోతున్నాయట. గీతాప లోకేష్ అన్న గెలిచినా కూటమి సర్కార్ వచ్చినా కూడా లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇయ్యద్దని అనుకుంటున్నాడట బాబు సారు. కొడుకును సీఎంగా చూడాలని బాబు సారుకు లేదా? గట్లెట్లా మంత్రిని చేయకుండా ఉంటాడు అని చాలా మందికి అనుమానం రావచ్చు గాని గదే బాబు సారు రాజకీయమట. 2014 లెక్క కాకుండా ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి. గప్పుడు కొడుకును క్యాబినెట్ లా తీసుకున్నందుకు చాలా విమర్శలు వచ్చినాయి. గా తప్పు గీతాప చెయ్యొద్దని అనుకుంటున్నాడట బాబు సారు. మాది కుటుంబ పార్టీ కాదు అని చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంటది అనే ఆలోచన చేస్తున్నాడట. అట్లనే గప్పర్ల కేసీఆర్ సారు కూడా రెండో మల్క అధికారంలోకి వచ్చినప్పుడు కేటీఆర్ అన్నకు
సోనియాకు హరీష్ రావు సారుకు కొన్నొద్దులు మంత్రి పదవులు ఇయ్యలే, చాలా ఆలస్యంగానే ఇచ్చిండు. ఇప్పుడు గదే ఫాలో కాబోతున్నాడట బాబు సారు. లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇస్తే సర్కార్లనే ఉండాల్సత్తది, జనాలకు పోవుడు తగ్గుతది. ఇప్పుడు లోకేష్ అన్న సర్కార్లుండు కంటే జనాలుండుడే చాలా ముఖ్యం. అటు పార్టీ ఇటు లోకేష్ అన్న పతార రెండు వెరుగుతాయి అని అనుకుంటున్నారట. గందుకే గీతాప కూటమి గెలిస్తే లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇయ్యద్దనే అనుకుంటున్నాడట బాబు సారు. లోకేష్ అన్న కూడా గదే నయం అనుకుంటున్నాడట. మరి చూద్దాం జూన్ 4వ తారీఖు నాడు ఎవరు గెలుస్తారో అటెన్కాల ఎవలకు ఏ పదవులత్తాయో. ఆ పబ్లిక్ ఇక ఇంకొన్ని వార్తలు మిగిలిన్నాయి, అవి చెప్పుకునే దానికంటే ముందుగల ఇక మా ముసల్మూతెవరు ఏం చేస్తున్నాడో ఇయ్యాల పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాటి సంగతి? ఓ నేను మన్ను కొట్టగలరా, నీ తల పండు పలగగలరా, నన్ను ఆగం చేతివి కదరా. అరే పోరా పోయి నన్ను నిమ్మ నీళ్ళు అన్న పట్టుకరా పోరా. చూడిగో ఎంత తిప్పుతుంది, ఆగమవుతుందిరా, పానం ఎంత ఎట్లు అవుతుందిరా. నేను వద్దన్న కాదురా ఆడికి నాయన. అగో ఏమైందా తాత? గా అన్నని గట్లా తిట్టుకుంటా నిమ్మకాయ నీళ్ళు ఇమ్మంటున్నావు, ఏమైంది? కొంపదీసి నిన్న తాగుడు ఎక్కువైందా ఏంది ముసలోడా? అవ్వా దీని మంటి కొంపలు ముచ్చే ముఖంలో మొరం కొట్టగా చూస్తాను. అవురా అది ఎట్లా మాట్లాడుతుందో, నా పానం గాబరాయి నీందన్నాడుతా నిన్న తాగింది ఎక్కువైందా అని అంటే అది దీని పరాజకాలలో మన్ను కొట్ట ఇక్కడ. మరి నువ్వు ఏం మావలా చేసినావని అంత గాబరైతున్నది ముసలోడా నీకు? అరే శంకర్గా అబద్ధం ఆడకుండా నిజం చెప్పు కొడుక. నీకు నేను ఇచ్చిన అప్పు పైసలు తప్పించుకుందామని నన్ను సాగుకొచ్చేందుకు నాకు పెట్టే తిండి ఏదో కలిపి పట్టుకొచ్చినావు కదా. నిజం చెప్పు, లేకుంటే నా ముసలిదానికి చెప్పి నీ కొంకులన్నీ సాఫ్ చేయిస్తా కొడుక. అగో మరి ఎందుకు ఇట్లా అవుతుందిరా మరి? కడుపులో మొత్తం నొప్పిలు వేసుకుంటా పేల్చుకొచ్చినట్టు అవుతుంది, కచ్చినట్టు అవుతుందిరా నాయనా. అరే నువ్వు పొద్దటి సంది ఏం తిన్నావో చెప్పు ముసలోడా, నీకేమైందో నేను చెప్తా గాని. అరే ఇలా పొద్దుగాలగా కొసవాడ కోయిరి గాని మనవరాలిది ఓ నింపే ఫంక్షన్ ఏదో పంచనాల్లో అవుతుంది అని అంటే వీడు నేను ఇద్దరం కలిసి పోయినాం. పిల్ల ఆడికి పోయేటాలకు బువ్వ అయిపోయిందని బోర్లు బొచ్చలు అన్ని బోర్లు ఇచ్చి పెట్టిండు. ఇక ఎత్తరా శంకరి మరి ఆకలి బాగా అవుతుంది రా, మరి ఏం చేద్దాం రా అని అంటే గిడ హోటల్ ఉన్నదే తాత, దీంట్లో బువ్వ కమ్మగా ఉంటుంది అని తీసుకొని పోయి ఇద్దరం ఆకం బాగా బోదిన్నాం గంట. ఇక అప్పటి సంధి పెయ్యి అంతా ఇప్పుడు పేల్చుకొచ్చినట్టు అవుడు గాబర గాబర అవుతుంది, ఓ కారం హత్తుకుంటా కక్కతాది పిల్ల. ఏం చేయాలి? ఓ మీ హోటల్ తిండిలో మన్ను కొట్ట కదా ముసలోడా. ఫంక్షన్ కాడ కూడు లేకుంటే ఇంటికి వచ్చి గింత తినాక గా హోటల్ బువ్వ ఎందుకు తిన్నారే? ఎందుకు నేను తింటే ఈ గాడి కొడుకు చూస్తే దిట్టు గిట్ట తగిలింది అయ్యింది. నువ్వు చిన్న మళ్ళీవని నీకు జిట్టు తగిలిందా గాని ఈ నడుమ చాలా హోటళ్ళల్లో అంతా కల్తీ కూడా పెట్టి కాలబడుతున్నారటనే. నిన్న హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్లు చేస్తే 24 పెద్ద రెస్టారెంట్లలోనే చెత్త ఫుడ్ పెడుతున్నారని తేలిందట. ఎరికేనా? ఓ వాళ్ళ చేతులకు జట్టలు పుట్టగాయనే, వాళ్ళ కడుపు కొట్టగాయనే, మంది పానాలతో ఆడుకుంటే వాళ్ళకేమత్తదే, వాళ్ళ తల పండు వాళ్ళగా. నేను భద్ర అంచుకో ఈ గాడి కొడికే కమ్మకుంటుందే బువ్వా. నేను మస్తు సారా తిన్నాను అని తీసుకుపోయి నాకు తినబెట్టుకుని ఆ పానాల మీద తీసుకొచ్చి. ఏ గాన్ననేం తిడతావు ఈ ముసలోడా? నువ్వు ఒక్క రోజు తిన్నందుకు ఏం కాదు కానీ ఊకోయిగా. అరే అట్లా కాదు పిల్ల, ఈ తొవ్వల మీద గ్యారెలు బూరెలు బువ్వలు అమ్మేటోళ్ళు ఎసొంటి పర్మిషన్ లేకుంటేనే అమ్మబట్టే మంది పానాలను పాడు చేయబట్టే. ఇక వాళ్ళు వాడే నూనెలు అయితే సిలిండర్ కంటే ఈనంగా కర్రెగా కాలిపోయి ఉన్నాయి రాంచను. అసలు మరి ఫుడ్ ఆఫీసర్లైన వాళ్ళందరినీ చెకింగ్లు చేసి మంది పానాలను కాపాడాలన్నా వద్దా మనం ముచ్చట. ఇవాళ వాడిన నూనెనే రేపు, రేపు వాడిన నూనెనే ఎల్లుండి, ఇట్లా రోజుల కమానం గదే నూనెని వాడితే గట్ల సిలిండర్ ఉన్నట్టు ఉండకపోతే ఎట్లుంటదా? రోగాలు రమ్మంటే ఎందుకు రావిగా? వావు అరే శంకరి, ఈ లెక్కన రోజు హోటళ్ళల్లో బువ్వలు తినేటోళ్ళ పానాలు ఎంత ఖరాబ్ అయి ఉండొచ్చురా. ఇంకా తొవ్వల మీద బజ్జీల బండ్ల మీద బజ్జీలు తిని కూడా ఎంతమంది దవాఖానాల పాలవుతాలో ఏం పడ. అరే మరి మనం ఒక మంచి ప్లాన్ వేద్దాం ఆరా. ఏం ప్లాన్ అది? అయితే మనం కూడా ఒక మంచి హోటల్ పెట్టి వెనుకటి తిండ్లు రాగి సంకటి జొన్నలు సజ్జలు రాగులతోటి చేసిన బువ్వలు అండి పెడదాం. అట్లనే జొన్న గడక కూడా ఈ రోజులలో మస్తు ఫేమస్ రా. దాంట్లో నూనె వాడని అవసరం లేదు, మంచి పానాలు కూడా ఖరాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మంచిగా లాభం ఉంటుంది రా మనకు. చేద్దాం. 4 వద్దులు ఆగినాక లాభాల కోసానికి నువ్వు కూడా లత్కోరు తిండే తయారు చేస్తావు పెద్ద మనిషి. అన్ని హోటళ్ళల్లో కూడా గిదే దందా నడుపుతున్నదట. ఇవాళ మిగిలిన ఫుడ్ ను ఫ్రిడ్జ్లలో పెట్టి రేపు అమ్ముతున్నారట. ఎరికేనా?
మంది మేలు కోరేటోళ్ళమే కానీ వాళ్ళ పానాలు ఖరాబ్ చేయాలని చూస్తాం ఆనే కారా శంకరి గత మాట్లాడుతాను ఎవరా లేకిడిది. అందరు ముందుగల గట్లనే నీతులు చెప్తారు పెద్ద మనిషి, కానీ అటెనకాల ఇగో గిట్ల మంది పానాలను పాడు చేస్తుంటారు. కానీ అరే శంకరి, జనాలు అందరూ ఉన్నదేదో లేనిదేదో ఇంతనే వండుకొని తినాలి కానీ కమ్మగుంటాయి, రుచిగుంటాయి, మస్తుగుంటాయి అని పోయి హోటళ్ళల్లో తిన్నారు అనుకో, రోగాలను కూడా కొనుకొచ్చుకొని తలిగించుకున్నాడు అయితే. మరి కాదా కాదా మరి? రంగు కలిపిన కారం, నాణ్యత లేని బియ్యం, మురిగిపోయిన కూరగాయలు, ఫ్రిడ్జ్లలో పెట్టిన చికెన్ మటన్ పీసులతోని వండిన వంటలు తింటే రోగాలే కాదు, డైరెక్ట్ నరకానికి టికెట్ దింపుకున్నట్టే అవుతుంది. అబ్బా అరే శంకరే, ఇక మన ఇద్దరం హోటల్ పోయి బువ్వ తింటే నాకు కడుపు నొప్పి లేచిందన్న ముచ్చట ముసలిదానికైతే చెప్పకరు. దానికి ముచ్చట తెలిసింది అనుకో, ఇంకా వండిన గడుకుండగా నిన్ను గక్కడికి పోయి ఎవరు తీయమన్నాడు ముసలోడా అని అది చీపిరి గట్ట అందుకొని దంచిందే అనుకో, నాకున్న ఇప్పుడు ఈ కడుపుల నొప్పి కంటే అది కొట్టిన చీపిరి గట్టల దెబ్బల నొప్పి ఎక్కువ అవుతుందిరా నాయను. పాపా లేకిడి పడుకో, నేను వద్ర అంటే గాడికేడుకో తీసుకుపోయి పానాల మీకు తీసుకొచ్చినావు. చూసిండ్రా పబ్లిక్, హోటళ్ళ తిండి తింటే ఇషం తిన్నట్టే అంటున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. ఎందుకంటే పెద్ద పెద్ద హోటళ్ళల్లో చెకింగ్లు చేస్తే ఆడ కూడా మురిగిపోయిన చికెను, పాసిపోయిన మటన్ను ఫ్రిడ్జ్లలోకెళ్ళి తీసి అండి పెడుతున్నారట. పబ్లిక్ ఇంట్లోనే ఉప్పో కారమో ఏదో వేసుకొని తిన్నా మంచిదే కానీ కమ్మగా ఉన్నాయని దినాం హోటల్ తిండికి ఎగబడతారంటే ఇక మీరు ధావకాన్ల చుట్టూ తిరుగుడు ఖాయం. మేం చెప్పేది చెప్పినాం, ఇక అటెనకాలం మీ ఇష్టం. ఇక ఇంకా ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. ఫిలిగ్రీ వస్తువులంటే కరీంనగర్ కు పెట్టింది పేరు. 300 ఏండ్లకెంచి గిసొంటి కళకు భగ్గ ఫేమస్ కరీంనగర్ కళాకారులు. ఎసొంటి వస్తువులనైనా ఎండితోని తయారు చేసి అమ్ముతుంటారు ఆడున్నోళ్ళు. ఎండి ఆభరణాలతోని పాటు గిఫ్టులు, పర్సులు గిట్లా ఎసొంటి అయినా కస్టమర్ల ఆర్డర్లను బట్టి చేతులతోనే తయారు చేస్తారు. అయితే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ సారు కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కార్యానికి కరీంనగర్ ఫిలిగ్రీ వస్తువులను ఆర్డర్ చేసిండ్రట. ఈ వివాహానికి సంబంధించిన ఆర్డర్స్ గురించి వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేయించుకోవడం జరిగిందండి. ఇది ప్రీ వెడ్డింగ్ టైం నుంచే మేము వాళ్ళకి ఐటమ్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నాము. వివాహంలో ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి ఐటమ్స్ మరియు ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళకి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. ఇక వచ్చే జూలైలో ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధిక మార్చంట్ను లగ్గం చేసుకుంటున్నాడు కదా. ఇక ఇప్పటికే వీళ్ళిద్దరి పూలు పండ్ల ఫంక్షన్ కు పెద్ద పెద్ద సెలబ్రిటీల కాన్ నుంచి బయటి దేశాలున్న విఐపీలు సుతం బగ్గనే వచ్చిండ్రు కదా. ఇక లగ్గం అంటే మామూలుగా ఉంటదా? గందుకే లగ్గానికి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్టులు ఇయ్యనీకే ఈ ఫిలిగ్రీ వస్తువుల్ని ఆర్డర్ చేసిండ్రట అంబానీ ఫ్యామిలీ వాళ్ళు. పోయినేడాది జరిగిన G20 సమ్మిట్ల సుతం అశోక్ చక్రంతో చేసిన బ్యాడ్జీలను పంపిండ్రు కరీంనగర్ లో ఉన్న ఫిలిగ్రీ కళాకారులే. ఇప్పుడు అంబానీ వాళ్ళకి అనుకుంటే మన స్టేట్ గవర్నమెంట్లో సీఎం అయినా ఎవరైనా చాలా వరకు వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. వివిఐపీస్కు మన ఫిలిగ్రీ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా నడుస్తుంది గత 20 సంవత్సరాల నుంచి. నేషనల్ లెవెల్లో అయినా ఆర్డర్స్ రావడం ఇలాంటి మనం కరెక్ట్ టైంలో ఇవ్వడం అనేది ప్రస్తుతం జరుగుతుందండి. ఇన్నారు కదా, ఒక్క అంబానీ ఫ్యామిలీ కాదు, బయటి దేశాలున్నోళ్ళు ఎవరు ఆర్డర్ చేసినా గిఫ్టులను రెడీ చేసి పంపిస్తామని అంటున్నారు. మన దేశంలో ఉన్న ఫిలిగ్రీ కళ గురించి మొత్తం ప్రపంచానికి తెలవాలని మనం కూడా కోరుకుందాం. ఢిల్లీలో ఎలక్షన్ ప్రచారానికి పోయిన రాహుల్ సారు పార్టీ లీడర్లతోని కలిసిపోయి తెలంగాణ భవన్లో లంచ్ చేసిండు. ఇక అంతకు మొదలు ఆడున్న లీడర్లతోని కలిసి పార్టీ పరిస్థితులపై మాట్లాడిన రాహుల్ సారు ఏపీ భవన్, తెలంగాణ భవన్లున్న లీడర్లందరినీ కలిసి మీటింగ్ పెట్టిండు. దేశ సంపద అంతా అంబానీ అదానీలకు దోచిపెడుతున్న మోడీ సార్ను గద్దె దించుడే ముఖ్యమని చెప్పుకొచ్చిండు. ఇక ఈ తాప ఢిల్లీలున్న 7 సీట్లను ఖచ్చితంగా గెలుతామని చెప్పుకొచ్చిండు. ఇక అట్లనే ఎలక్షన్ల ఇండియా కూటమి గెలిచి సర్కార్ను సుతం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చిండు. రాజ్యాంగం రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్న మోడీ సర్కార్ను గద్దె దించుడే లక్ష్యమని సుతం చెప్పుకొచ్చిండు రాహుల్ సారు. ఇప్పటికే బీజేపీ లీడర్లందరూ దేశంలో 3వ మల్క గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని అంటుంటే ఇండియా కూటమి గెలవబోతుందని రాహుల్ సార్ చెప్పుకొస్తున్నాడు. చూడాలే మరి ఎలక్షన్ రిజల్ట్ ఎట్లుంటదనేది.
ఆవకాయ తొక్కనంగానే నోట్ల నీళ్ళూరుతుంటాయి కదా, మరి గట్లుంటది దాని రుచి. ఇక ఎండాకాలం వచ్చిందంటే పుల్లటి మామిడికాయలు తెచ్చుకొని వాటిని మంచిగా పోతం చేసుకొని పచ్చళ్ళు చేసుకుంటారు చాలా మంది. ఇక అట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత మేడానికి సుతం మామిడికాయ తొక్కంటే బగ్గనే పాయిరం ఉన్నట్టున్నది. అందుకే రాజకీయాల్లో బిజీగా ఉన్న సుతం ఇంట్లోనే సొంతంగా మామిడికాయ తొక్కును తయారు చేస్తున్నది మేడం. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అమ్మ ఆవకాయ ఎప్పటికీ మర్చిపోలేనివని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల గురు సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.